Hi, welcome to AP7 AM. ఏలియన్ల జాడ దొరికినట్టేనా? K2-18b ఎక్సోప్లానెట్ పై జీవం ఆనవాళ్లు. అంతరిక్షంలో లక్షల కోట్ల నక్షత్రాలు, వాటి చుట్టూ తిరుగుతోన్న కోట్ల కొద్దీ గ్రహాలు. ఇంత పెద్ద విశ్వంలో మనం ఒంటరి వాళ్లమేనా? భూమి మీద కాకుండా మరెక్కడైనా జీవముందా అంటే ఉందనే చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అత్యంత ఆధునిక JWST టెలిస్కోప్ ఓ సుదూర గ్రహంపై ఆధారాలను గుర్తించిందని అంటున్నారు. అది మన భారత సంతతి శాస్త్రవేత్త నిక్కు మధుసూదన్ ఆధ్వర్యంలో ఈ పరిశోధనను చేపట్టారు. మరి ఆ జీవం ఏమిటి? వారు మనలాంటి మనుషులా, లేక చిత్రమైన ఆకారాల్లో ఉండే ఏలియన్సా, మరింకేమైనా అయ్యుంటుందా? ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం. ఈ వీడియో చివరిదాకా చూడండి. ముందు ఒకసారి మన పురాతన హిందూ సంస్కృతిలో, మాయన్లు, ఈజిప్షియన్స్ సంస్కృతుల్లో ఏలియన్ల గురించి ఏం చెప్పారో చూద్దాం. ఈ మూడు సంస్కృతుల్లోనూ వేల ఏళ్ల కిందటి నుంచే అంతరిక్షంపై ఫోకస్ చేశారు, లోతుగా పరిశీలిస్తూ వచ్చారు. సూర్యచంద్రులు గ్రహాలే కాదు, సుదూరంలోని నక్షత్రాల కదలికలను గణించారు, వాటిని శాస్త్రబద్ధం చేశారు కూడా. అందులో అంతరిక్షం నుంచి దిగొచ్చిన వారి గురించి ప్రస్తావించారు. దేవుళ్లుగాను, దేవుడి ప్రతినిధులుగాను, రాక్షసులుగాను, వింతజీవులుగాను, ఇలా ఏదో రకంగా ప్రస్తావించారు. మరికొన్ని చోట్ల పురాతన పెయింటింగ్లు, రాళ్లపై చెక్కిన విగ్రహాలపై చిత్రమైన ఏలియన్స్ వంటి ఆకారాలు, ఫ్లయింగ్ సాసర్స్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకప్పుడు గ్రహాంతర జీవులు భూమి మీదకు వచ్చాయని చెప్పే ఆధారాలే అనే వాదనలు ఉన్నాయి. అంతేకాదు, ఇప్పుడున్న టెక్నాలజీతో కూడా నిర్మించడం సాధ్యం కాని ఈజిప్ట్ పిరమిడ్స్ వంటి వాటిని ఆ ఏలియన్లే నిర్మించి ఉంటాయని అంటుంటారు. మరి ఆ ఏలియన్లు ఏమయ్యాయి? ఇప్పుడెందుకని మన కంట పడడం లేదు? అసలవి ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి? అమెరికా స్పేస్ రీసెర్చ్ సంస్థ నాసా నుంచి మన ఇస్రో దాకా ఈ ప్రశ్నలకు సమాధానం కోసం వెతుకుతున్నారు. ఏలియన్ల జాడ కోసం స్పేస్ని జల్లడపడుతూనే ఉన్నారు. ఇన్నాళ్లకు ఆ అన్వేషణ ఫలించినట్టే కనిపిస్తోంది. అంతరిక్షంలోని ఓ ఎక్సోప్లానెట్ పై జీవం ఉనికికి ఆధారమైన అంశాలను నాసా సైంటిస్టులు తాజాగా గుర్తించారు. భూమికి సుమారు 123 కాంతి సంవత్సరాల దూరంలోని సింహరాశిలో ఈ గ్రహం ఉంది. K2-18గా పిలిచే నక్షత్రం చుట్టూ తిరుగుతోన్న ఈ గ్రహాన్ని K2-18bగా పిలుస్తున్నారు. మన భూమి కంటే 2.6 రెట్ల వెడల్పుతో, 8.6 రెట్ల బరువుతో ఇదుంది. అది తన నక్షత్రం చుట్టూ కేవలం 33 రోజులకొక్కసారి పరిభ్రమిస్తోంది. నక్షత్రానికి అంత దగ్గరగా ఉన్న K2-18bపై జీవం ఎలా ఉంటుంది అనే డౌట్ రావచ్చు. ఎందుకంటే అది రెడ్ డ్వార్ఫ్ కేటగిరీకి చెందిన ఒక చిన్న నక్షత్రం. మన సూర్యుడితో పోలిస్తే 10వ వంతు శక్తి మాత్రమే ఉంటుంది. అందువల్ల ఎండ తీవ్రత ఎక్కువ. అన్ని అంశాలను లెక్కలోకి తీసుకుంటే మన భూమిలాగే K2-18b గ్రహంపై జీవులు బతకడానికి అన్నీ అనుకూలంగా ఉన్నాయన్నమాట. ఇదేదో 1-2 రోజుల్లో వేసిన అంచనా ఏం కాదు. 5 ఏళ్ల పాటు లోతుగా పరిశోధన చేసి తేల్చిన విషయం. మరి దీనిని ఎలా గుర్తించారు? K2-18b గ్రహాన్ని కెప్లర్ స్పేస్ క్రాఫ్ట్ సాయంతో 2015లోనే గుర్తించారు. దానిపై నీళ్లున్నాయని, జీవం ఉండడానికి అనుకూలమైన ఉష్ణోగ్రతలు ఉన్నాయని 2019లో ప్రఖ్యాత హబుల్ టెలిస్కోప్తో పరిశీలించి తేల్చారు. ఆ తరువాత అందుబాటులోకొచ్చిన అత్యాధునిక JWST టెలిస్కోప్ సాయంతో K2-18bపై ఫోకస్ పెట్టారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆస్ట్రోఫిజిసిస్ట్, మన భారత సంతతి శాస్త్రవేత్త డాక్టర్ నిక్కు మధుసూదన్ ఈ రీసెర్చ్కి నేతృత్వం వహించడం గమనార్హం. మరి వారు K2-18bపై గుర్తించిన ఆధారమేంటో తెలుసా? డైమిథైల్ సల్ఫైడ్. దీన్నే షార్ట్కట్లో DMS అంటారు. ఈ విశ్వంలో ఇప్పటి వరకు భూమి మీద తప్ప మరెక్కడా DMS ఆనవాళ్లు లేవు. ఎందుకంటే సముద్రాల్లో జీవించే ఫైటోప్లాంక్టన్ నాచు నుంచి మాత్రమే DMS వెలువడుతుంది. K2-18b వాతావరణంలో
ఈ డైమిథైల్ సల్ఫైడ్ ఉన్నట్టు గుర్తించారు. నిజానికి ఇది ప్రపంచాన్ని షేక్ చేసే విషయం. అంతరిక్షంలో మరో చోట కూడా జీవముందని గుర్తించడం మామూలు విషయమేమి కాదు. అందుకే తాను షాక్లో ఉండిపోయానని శాస్త్రవేత్త మధుసూదన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఓ వారం రోజుల పాటు నిద్ర కూడా పట్టలేదని, తాను గుర్తించిన విషయాన్ని తోటివారికి చెప్పేందుకు కూడా ధైర్యం చాలేదని చెప్పారు. అయితే ఇప్పటికీ అక్కడ 100% జీవముందని చెప్పలేమన్నారు. K2-18bపై డైమిథైల్ సల్ఫైడ్ ఉండడానికి మరేదైనా కారణం ఉందా అన్నదానిపై లోతుగా పరిశోధన చేయాల్సి ఉంది అన్నారు. అది తేలితే మరింత స్పష్టత వస్తుందని చెప్పారు. మరి జీవముందని మనం వెళ్ళడం గాని, అక్కడి ఏలియన్లు భూమి మీదకు రావడం గాని అంత సులువేమి కాదు. ఎందుకంటే K2-18b ఉన్న దూరం 123 కాంతి సంవత్సరాలు. ఒక కాంతి సంవత్సరం అంటేనే 9 లక్షల కోట్ల కిలోమీటర్లు. ఇలాంటివి 123 అంటే మాటల. మన దగ్గర ఇప్పుడున్న టెక్నాలజీతో వెళితే కొన్ని లక్షల ఏళ్లు ప్రయాణిస్తే గాని K2-18bని చేరుకోలేం. ఏమో, భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీతో త్వరగా వెళ్లడం సాధ్యం కావచ్చు కూడా. శాస్త్రవేత్తలు దగ్గరలోనే గ్రహాంతర జీవుల్ని గుర్తించి మన భూమి ఒంటరిది కాదు అని తేల్చే రోజు త్వరలోనే వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.